విచక్షణ కోల్పోయి మీడియాపై దౌర్జన్యం చేసి అసభ్య పదజాలంతో జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని దుబాక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చెక్కపల్లి రాజమల్లు జర్నలిస్టు యాదగిరి ఆరోపించారు. ఇటు సినీ రంగంలో అటు రాజకీయ రంగంలో గుర్తింపు ఉన్న మోహన్ బాబు కనీస మర్యాద లేకుండా విలేకరుల పట్ల వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. సిద్దిపేట జిల్లా దుబాకలో మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంఘంలో పేరు ఉన్న వ్యక్తి అని కవరేజ్కు వెళ్లిన విలేకరుల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆయన తన స్థాయిని దిగజార్చుకున్నారన్నారు. ప్రభుత్వం మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టి వెంటనే రిమాండ్కు తరలించి కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. విలేకరులను ఇబ్బంది పెట్టే వారి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ప్రభుత్వం ప్రత్యక్షంగా దాడి చేసిన వారికి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో దుబాక జర్నలిస్టులు బాలరాజు, సచిన్, షౌకత్ అలీ, శ్రీనివాస్, స్వామి, చారి, సుధాకర్, కళ్యాణ్ పాల్గొన్నారు. కవరేజ్ కోసం తన ఇంటికి వెళ్ళిన టీవీ9 ప్రతినిధిపై తీవ్రంగా గాయపరిచి కొట్టడం హేయమైన చర్య. దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున రిపోర్టర్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి వార్తలు సేకరించి నిజాన్ని నిర్భయంగా రాసే విలేకరులపైనే ఇలా దాడులు చేస్తుంటే సినిమాలలో ఏదైతే రౌడీలాగా ప్రవర్తించాడో మోహన్ బాబు గారు రియల్గా కూడా అట్లే ఒక రౌడీలాగా ప్రవర్తించి ఒక టీవీ9 ప్రతినిధిపై దాడి చేయడం ఇది దురదృష్టకరం. నిన్న రోజున మోహన్ బాబు ఇంటికి ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్య. ఈరోజు మోహన్ బాబు అనే జర్నలిస్ట్ లేకపోతే మోహన్ బాబు జీవితమే లేదు. మోహన్ బాబు ఉమ్మడి రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉండే. ఈ రోజు నుంచి ఆయన పేరు ప్రఖ్యాతలు కాదు తూవాని ఉంచే పరిస్థితికి వచ్చింది ప్రజలు. ఈరోజు మోహన్ బాబు అంటే ఏందో ప్రజలకు తెలిసిపోయింది. మేము ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నీ యొక్క సినిమాలు తీసినా కానీ మేము పైసలు ఖర్చు పెట్టుకొని చూసాము. ఈరోజు జర్నలిస్టులు ఇంటర్వ్యూ కోసం పోతే వారిపై దాడి చేయడము చాలా బాధాకరము. మోహన్ బాబు అహంకారమైన చర్య. బహిరంగ క్షమ చెప్పాలి మోహన్ బాబు జర్నలిస్టులకు. లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. పోలీసులు వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని నేను డిమాండ్ చేస్తున్నాను.